ఇంకేముంది, ఈ నెలాఖరికి సెట్ లోకి వచ్చేస్తారు అనుకున్నారు. ఇప్పటికే వెయిట్ చేస్తున్న డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి మంచి రోజులు వచ్చాయి అనుకున్నారు. ఇక ఫ్యాన్స్ కి వరుస పెట్టి అప్డేట్ల పండగే అనుకున్నారు. కానీ అవేమి ఇప్పట్లో అయ్యేలా లేవు. ఎందుకంటే మొన్నొచ్చిన వరదలు మామూలు జనాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సినిమాలకు కూడా నష్టాలు తెచ్చిపెట్టాయి. అదెలాగో చూద్దాం. పవన్ కళ్యాణ్ పవర్ లోకొచ్చి 4 నెలలు దాటిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల గురించి మాట్లాడుతూ త్వరలోనే షూట్ చేస్తాను అని చెప్పారు పవన్ కళ్యాణ్. నిజానికి ఈ నెలాఖరుకి షూటింగ్స్ స్టార్ట్ చేద్దామని ఆల్రెడీ చెప్పడంతో సెట్లేసుకుని షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టీం. పవన్ హైదరాబాద్ వచ్చి వెళ్లడం ఇబ్బంది కాబట్టి విజయవాడ లోకల్లోనే సెట్లేసి పవన్ వచ్చే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు టీం. అయితే ఈ వరదలకు పవన్ కళ్యాణ్ సినిమా సెట్లన్నీ పాడైపోవడంతో మరోసారి షూటింగ్ పోస్ట్ పోన్ అయిందని తెలుస్తోంది. పవన్ షూట్స్ కి రాకుండా పవన్ దగ్గరికే లొకేషన్లు తీసుకెళ్లారు మేకర్స్. హరిహర వీరమల్లు సినిమా అయితే అక్కడే సెట్ వేసి పవన్ లేకుండా బ్యాలెన్స్ షూట్ కూడా స్టార్ట్ చేసింది. హరిహర వీరమల్లు పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో భారీ సెట్ల మధ్య షూటింగ్ చేయాల్సి ఉంది. వర్షానికి సెట్స్ పాడైపోవడంతో ఈ నెలలో షూటింగ్ స్టార్ట్ అవ్వడం అనేది సాధ్యం కాదన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. సంవత్సరం నుంచి హరిహర వీరమల్లు షూట్ ఆగిపోవడంతో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ ఈసారి కూడా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. హరిహర వీరమల్లుతో పాటు ఓజీ షూట్ కూడా ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేనట్టే తెలుస్తోంది. సుజిత్ డైరెక్షన్ లో ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ లీడ్ రోల్స్ చేస్తున్న ఓజీ షూట్ ని కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లో చేద్దామని దగ్గరలో ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. అయితే వరదలకు సెట్లు పాడైపోవడం, ఇప్పుడప్పుడే సెట్ వేసే సిచ్యువేషన్ లేకపోవడంతో ఓజీ కూడా షూట్ స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. దాంతో పవన్ సినిమాల సెట్లు మళ్లీ ఎప్పుడేస్తారో, పవన్ సెట్లోకి ఎప్పుడొస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.